నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడు మదురైలో కేసు నమోదైందంట. అయితే ఎవరు పెట్టినారో ఉదయనిధి స్టాలిన్ మీద ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కామెంట్స్ చేసినాడంట. దాంట్లో హట్ అయిపోయి ఎవరో ఒక అడ్వకేట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టినాడట. కేసు పెట్టినాడు. పొద్దున్నుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఏదో ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు, ఆయన ఏదో అనకూడని మాట్లాడినట్టు, అదేదో దుర్మార్గం అన్నట్టు, పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేసినాడు అన్నట్టు ఏదో ప్రపంచానికి చూపించే పని చేస్తున్నారు. ఈ కేసుతో పవన్ కళ్యాణ్ బొచ్చులో ఉన్నటువంటి ఒక్క వెంట్రుకు కూడా ఓడదనే విషయాన్ని మీరు గమనించాలా. ఎందుకు ప్రతిదానికి హైరాణ పడిపోతారు? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసేస్తారంట, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసేస్తారంట. ఉరిదీస్తారా? కాదు, అడుగుతారా, నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ ఉరిదీస్తారా? చంపుతారా? జైల్లో పెడతారా? అరెస్ట్ చేస్తారా? ఏం చేసినాడని చేస్తారో కాదు భయ. ఇప్పుడు మీకు చాలామంది మరి మనం ఇన్నేళ్లుగా చూస్తున్నాం, మనకి తెగ్గకపోతే ఇలాంటివి ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు పోయిన గవర్నమెంట్లో వెహికల్ ఎక్కినా తప్పే. అప్పుడు వెహికల్ చట్టాల ప్రకారం ఆయన మీద కేసు నమోదు చేస్తారు. ఏం చేస్తారు? పెనాల్టీ పడుతుంది, 500 1000 కట్టి వస్తాడు. మీరు స్పీచ్ విన్నారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఉదయనిధి స్టాలిన్ని పవన్ కళ్యాణ్ తిట్టినాడా? లేదు. సనాతన ధర్మం గురించి ఇతర మతాలని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టినాడా? మాట్లాడుతూ వాటి గురించి కూడా ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పాలా, ఎందుకు మీరు ప్రతిదానికి హైరాణ పడతారు? టీవీ ఛానల్ వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ టెర్రరిస్ట్ అయింది, అరెస్ట్ చేయడానికి, బొక్కలు వేసి కుమ్మడానికి, 3rd డిగ్రీ చేయడానికి. ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. టచ్ చేయమని చూద్దాం. పవన్ కళ్యాణ్ని తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయమని చూద్దాం. సిచ్యువేషన్ ఏమవుతుందో అప్పుడు చూడండి. అంత ఈజీ కాదు. మహా అయితే కామెంట్లు చేయగలుగుతారు, కేసులు పెట్టగలుగుతారు. దానివల్ల అసలు ఆ కేసు నిలబడదు బాసు. మీరు ఎందుకు హట్ అవుతారంటే నాకు తెలియక అడుగుతా. ఆ కేసు నిలబడదు. ఆ కేసు అసలు కేసే కాదు. ఎలా చూసుకున్నా దానికి ఏం ఉండవు, ఎవిడెన్స్లు ఉండవు, ప్రూఫ్లు ఉండవు, ఏ బొక్క ఉండదు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. తను ముస్లిం మతాన్ని తిట్టినాడా? క్రైస్తవ మతాన్ని తిట్టినాడా? బౌద్ధ మతాన్ని తిట్టినాడా? జైన మతాన్ని తిట్టినాడా? భారతదేశంలో ఉన్నటువంటి ఒక హిందీ మతాన్ని తప్ప మిగిలిన మతాల్ని అతి దుర్మార్గంగా ఏమైనా మాట్లాడినాడా అంటే మీరు చెప్పండి. స్పీచ్ అన్నారు కదా, పొద్దున్నుంచి చూస్తున్నా మెసేజ్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి. అరే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసేస్తారంట, అది చేస్తారంట, ఇది చేస్తారంట. టీవీ ఛానల్ వచ్చి అన్నీ నమ్మొద్దు. అదంతా హంబక్. జస్ట్ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం, జస్ట్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసమే ఈ స్టంట్లు. ఆ విషయాన్ని మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాడేటటువంటి గేమ్ ఇది. వాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ, తెలుగు పార్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆడే గేమ్ అది. పవన్ కళ్యాణ్ తప్పు చేసినాడంటే ఏం మాట్లాడినాడు తప్పు? ఇప్పుడు రండి సిద్ధం చేద్దాం రంగం. ఏం మాట్లాడినాడు తప్పు? పవన్ కళ్యాణ్ ఏ మతాన్ని తిట్టినాడు? ఏదో మతాన్ని దూషించినాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పేసి ఎవరు అడ్వకేట్ పెట్టారంట కదా. ఏమన్నాడు? పెడితే గిట్టే పెట్టాల్సింది ఎవరి మీద అంటే ఉదయనిధి స్టాలిన్, అతని మీద పెట్టాలి కదా. అతని మీద పెట్టాలి కేసు. ఏమన్నాడు? సనాతన ధర్మం అనేది ఒక డెంగ్యూ, ఒక మలేరియా లాంటివి, వాటిని నిర్మూలించాలనే విధంగా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చినాడు ఒకప్పుడు. ఏం చేయగలిగినారు? అంత పెద్ద స్టేట్మెంట్లు ఇస్తేనే బేసిక్గా మీకు ఇంకో విషయం చెప్పాలా. సనాతన ధర్మం అంటే హిందూ మతం కాదు. మీకు హిందూ మతానికి సనాతన ధర్మానికి ఉన్నటువంటి డిఫరెన్స్ని ముందు తెలుసుకోండి. సనాతన ధర్మం అంటే మనం బ్రతికేటటువంటి జీవన విధానం. హిందుత్వం అనేది ఒక మతం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోకపోతే అది మీ తప్పు అవుతుంది. రెండు మిక్స్ చేస్తున్నారు. సరే, మీరు ఫాలో అయ్యేటటువంటి లేదా ప్రవచనాలు వినేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటారు కదా, లేదంటే గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వింటారు కదా. సరే, గరికపాటి వారిని పక్కన పెడదాం, చాగంటి వారి ప్రవచనాలు మీరు వింటారు కదా. ఆయన ప్రవచనాలు వినండి. సనాతన ధర్మం అంటే ఏంటో వినండి, మీకే తెలుస్తుంది. సనాతన ధర్మం అంటే హిందూ మతం కాదు, అది మన జీవన విధానం అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తాడు. ఈరోజు మనం బ్రతుకుతున్న జీవన విధానమే సనాతన ధర్మం అనేది. ఇంకా దీంట్లో తప్పేం మాట్లాడినాడు? నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ ముస్లిం మతాన్ని కానీ, అంటే ఇస్లాం మతాన్ని కానీ, క్రైస్తవ మతాన్ని ఏమైనా దూషించినాడా? దూషించలేదు కదా. ఒక మాట అయితే చెప్పినాడు, ముస్లిం మతం ప్రకారం వాళ్ళు చాలా కలిసికట్టుగా ఉంటారు. ఏదైనా ఇష్యూ వస్తే కనుక
వాళ్ళు పోరాడతారు, నిలబడతారు, వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ముస్లిం మతాన్ని ఎక్కడ ఉద్దేశించి తిట్టలేదే. అదేవిధంగా క్రైస్తవ మతాన్ని కూడా ఎక్కడ కూడా ఉద్దేశించి ఎక్కడ కూడా ఏం మాట మాట్లాడలేదే. కానీ మనలో ఏదైతే హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే తన సొంత మతాన్ని విమర్శించే విధంగా చేస్తున్నారు. మనకి ఇబ్బంది పెట్టేది పక్క మతస్థులు కాదు, మన మతంలో ఉన్నటువంటి వ్యక్తులే అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. దీంట్లో ఎక్కడ నొప్పి వచ్చింది? డెంగ్యూ మలేరియా అన్నవాడు సనాతన ధర్మాన్ని సైలెంట్ అయిపోయినాడు. సో అరే మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, దాన్ని ఫాలో అవుదాం అని చెప్పినటువంటి వ్యక్తి మీద కేసులా, దానికి టీవీ ఛానల్లో డిబేట్లా, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అంట, అయిపోయిందంట, అరెస్ట్ చేస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారు సభ్య సమాజానికి? కొంతమంది ఏమో గిల్లేసుకుంటున్నారు పొద్దు నుంచి. ఏం కాదు, ఏం చేయలేరు వాళ్ళు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంని టచ్ చేయడం అంత తేలిక కాదు. పైగా ఆయన అన్న మాటల్లో ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, తప్పు దొరలలేదు, బూతులు తిట్టలేదు. ఆ విషయాన్ని గమనించండి. విమర్శించాడంతే. మీరు మా ధర్మం మీదకి వస్తే కనుక మేము ఏమాత్రం కూడా సహించాం, ఊరుకోం అని తన ధర్మం గురించో తన మతం గురించో మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఉద్దేశించి చెప్పినాడే తప్ప పరమతాలను ఎక్కడ కూడా చేయలేదు కదా. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆయన కోర్టులో కేసు వేసినాడు, అది నిలబడదు రేపటి రోజున. అది మీకు అర్థం కావట్లేదు. ఏమనేస్తాడు కేసు? ఇతర మతాలను రెచ్చగొట్టినాడు. ఆ వీడియో మొత్తం చూస్తారు జడ్జి గారు. చూసిన తర్వాత ఇక్కడ ఎక్కడ రెచ్చగొట్టినాడయ్యా? ఏ క్రైస్తవ మతాన్ని రెచ్చగొట్టినాడయ్యా? ఏ జైన మతాన్ని రెచ్చగొట్టినాడయ్యా? ఏ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టినాడని అడుగుతాడు జడ్జి గారు. ఇదంతా కూడా ఆయన లా ప్రాక్టీస్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదనే విషయాన్ని మీరు గమనించండి. ఇక మన స్టాలిన్ గారి విషయానికి వస్తే కనుక విషయం ఏంటంటే, ఈయన గారు ఆ రోజున సనాతన ధర్మానికి సంబంధించి చాలా చాలా దుర్మార్గమైన కామెంట్స్ అయితే చేసినాడు. మలేరియా డెంగ్యూలతో పోల్చినాడు. దాన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజం ఇది. వాళ్ళ మనోభావాల్ని హట్ చేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మీద మనం కేసు పెట్టాలి. మా ధర్మాన్ని మీరు ఎందుకు ఈ విధంగా అంటారని చెప్పేసి హిందూ సమాజం మొత్తం కూడా మీరంతా వెళ్ళి కేసు పెట్టి మా మతాన్ని మా ధర్మాన్ని ఈ విధంగా అన్నాడు ఈయన అని చెప్పేసి మీరు కేసు పెట్టాలి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం కాదు. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఏ ఇతర మతాన్ని తప్పుబట్టలేదు, తిట్టలేదు. పరమతాన్ని చూసి నేర్చుకోండి, కలిసికట్టుగా ఉండండి అనే చెప్పాడు తప్ప ఎక్కడ కూడా చేయలే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఆయన ఇన్నేళ్లుగా చూస్తున్నా ఆయన ఇతర మతాలను ఎప్పుడు కూడా విమర్శించి డిగ్రేడ్ చేసి అలాంటిది ఎక్కడ కూడా మాట్లాడలేదు. చివరాఖరికి ఆయన సభ నిర్వహించుకుంటున్న టైంలో అజానిస్తే కనుక తప్పనిసరిగా దాన్ని ఆపేస్తాడు. ఆయన స్పీచ్ని మొత్తాన్ని కూడా ఆపేసి రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మొన్న ఏదో పవన్ కళ్యాణ్ ఏదో చేసినాడంట, అందుకోసం చెప్పి కేసు పెట్టినారంట. అదంతా హమ్మక్, ఏం కాదు, ఏం అవ్వదు. రెండోది, షర్మిలా గారు ఏమంటే ఈమె బాధ, పవన్ కళ్యాణ్ ఏదో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడా లేకపోతే ఆర్ఎస్ఎస్ ఏదో మాట్లాడుతున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్గా. ఒక మతానికి ఇదా, మీరు వేరే మతాల వాళ్ళు మీకు ఓట్లేదని. వేరే మతాలని పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అంటాను నేను. వేరే మతాలని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? తన సొంత ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులే విమర్శిస్తే వాళ్ళని టార్గెట్ చేసినాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన నాకు తెలిసి క్రిస్టియనా, మేబీ హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుంటా. మేబీ తర్వాత క్రిస్టియన్ అయ్యారేమో నాకైతే తెలియదు. బట్ ఎప్పుడు ఆయన క్రిస్టియన్ అని చెప్పుకోడు, హిందూ అని చెప్పుకోడు. బట్ ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు. లడ్డూకి సంబంధించి బాంబు పెడతాడు, ఇంకా ఏ చెప్తాడు, సనాతన పట్టుకుని తనాతన ఏ అంటాడు, అలాంటి ట్వీట్లు వేస్తూ ఉంటాడు. అలాంటి టార్గెట్ చేసినాడు అంతే తప్ప ఏదో చేస్తారంట ఏం పవన్ కళ్యాణ్ ఎవడు టచ్ చేయలేడు, అరెస్ట్ చేయలేడు. అంత నడవదు అక్కడ. ఎవరు మీరు ఊహించుకున్నంత ఏమి ఉండవు అక్కడ. ఆ విషయాన్ని గమనించండి.